హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ 2024 మ్యాచెస్ ఫ్రీగా ప్రొడక్షన్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. 2023లో 90% అబోవ్ విన్స్ ఇచ్చాను. ఒకసారి టెలిగ్రామ్ చెక్ చేయండి. అలాగే నా ప్రీవియస్ మ్యాచెస్ అండ్ అప్కమింగ్ మ్యాచెస్ కూడా చూడండి. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2024 సీజన్ వచ్చేసి మార్చ్ 22 ఫ్రైడే, అంటే ఇంకా 4 డేస్ ఉంది ఫ్రెండ్స్. ఈ 4 డేస్లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ చెన్నై మ్యాచ్ జరుగుతుంది ఫ్రెండ్స్. 8 PM టోటల్ 74 మ్యాచెస్ ఉంటాయి. ఈ 74 మ్యాచెస్ షెడ్యూల్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఓన్లీ 17 డేస్కి మాత్రమే షెడ్యూల్ రిలీజ్ చేశారు. తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను టెలిగ్రామ్లో రిలీజ్ చేశాక. ఎందుకంటే ఎలక్షన్స్ కారణంగా కొన్ని డేట్స్ మాత్రం అనౌన్స్ చేశారు. ఇంకా కొన్ని డేట్స్ అనౌన్స్ చేయాలి. దీంట్లో టోటల్ 10 టీమ్స్లో మనకి ముఖ్యంగా కెప్టెన్స్ చేంజ్ అయ్యారు ఫ్రెండ్స్. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మని పక్కన పెట్టి హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చారు. మరి తను ఎంతవరకు రాణిస్తారో చూద్దాం. అండ్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కూడా మార్క్రమ్ చేంజ్ అయ్యాడు, ప్యాట్ కమిన్స్ వచ్చాడు. ఈసారి ఐపీఎల్ సీజన్ చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. ముఖ్యంగా కొన్ని చేంజెస్ వల్ల, కెప్టెన్స్ చేంజ్ వల్ల చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. ఈ టోటల్ 10 టీమ్స్ వచ్చేసి హోమ్ గ్రౌండ్లో కొన్ని మ్యాచెస్ ఆడతాయి, అదర్ గ్రౌండ్లో కొన్ని మ్యాచెస్ ఆడతాయి. మ్యాక్సిమం మ్యాచెస్ అన్నీ ఇండియాలోనే పెడతారు. కొన్ని మ్యాచెస్ వేరే కంట్రీలో పెడతారని టాక్ వచ్చింది, కాకపోతే అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఇండియాలోనే మ్యాచెస్ అన్నీ ఉంటాయి. సో ఇండియాలో అన్ని మ్యాచెస్ ఉన్న వల్ల మ్యాచెస్ ఎక్కువ, స్పిన్కి ఎక్కువ అనుకూలిస్తాయి. ఇంకా ఫస్ట్ మ్యాచ్ వచ్చి ఆర్సీబీ వర్సెస్ చెన్నై. చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది ఈ మ్యాచ్. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ బిగ్ మ్యాచ్ పెట్టారు. విరాట్ కోహ్లీ, ధోని గురించి చెప్పక్కర్లేదు, ఇద్దరు అంటే ఫ్రెండ్స్. అండ్ మంచి వార్ కూడా జరగబోతుంది మ్యాచ్. ముఖ్యంగా దీంట్లో కొన్ని చేంజెస్ జరిగిన ఫ్రెండ్స్. ఆర్సీబీలో కొంతమంది ప్లేయర్స్ మిస్ అవుతున్నారు. అండ్ చెన్నైలో కూడా కొంతమంది ప్లేయర్స్ ముఖ్యంగా ఓపెనర్స్ డెవెన్ కన్వే కూడా మిస్ అవుతున్నారు టోర్నమెంట్. సో ఈ రూల్స్ చేంజెస్ అండ్ టీమ్ అనాలిసిస్ చేసి నేను టాస్ వేసాక నేను టెలిగ్రామ్లో మ్యాచ్ అనేది అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఫాలో అవ్వడం ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. మీరు చేసే సపోర్ట్ నాకు అదే ఫ్రెండ్స్. ఇంకా మ్యాచ్ ఫ్రెండ్స్, ఈ టోటల్ 74 మ్యాచెస్లో టాప్ 4 టీమ్స్లో ఓన్లీ ఫైనల్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? నేను అన్నీ మీకు టైం టు టైం అన్నీ అప్డేట్ ఇస్తాను. ఫ్రెండ్స్, మీరు చేయాల్సింది ఒకటే, చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా చెన్నై, ఆర్సీబీ, ముంబై, గుజరాత్, ఈ టాప్ 4 టీమ్స్ ఫేవరెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మిగతా 4 టీమ్స్ ఫేవరెట్గా లేవని చెప్పట్లేదు, కాకపోతే మిగతా టీమ్స్ కంపేర్ చేసుకుంటే ఈ టీమ్స్ బాగున్నాయి. ఇంకా టోర్నమెంట్ జరిగే కొలది ఆ టీం స్ట్రెంగ్త్ బట్టి నేను టెలిగ్రామ్లో మీకు ఏ టీంకి విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఏ టీంకి కప్పు కట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఏ టీంకి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, నేను అన్నీ మీకు టెలిగ్రామ్లోనే పోస్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా ఈ మ్యాచెస్ అనేవి డే నైట్ మ్యాచెస్ అండ్ డే మ్యాచెస్ ఉంటాయి. ఓన్లీ సాటర్డే సండే వీకెండ్ మ్యాచెస్లో మాత్రమే డే మ్యాచెస్ ఉంటాయి. మిగతా అన్ని నైటే జరుగుతాయి. గుర్తుపెట్టుకుని 7:30 మ్యాచెస్ ఉంటాయి. 7 PM టాస్ వేసాక నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.